బ్రేకింగ్ న్యూస్. కోడెలపై భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేడి సీతారామాంజనేయులు లైంగిక వేధింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ కేసులో మరో సంచలనం బయటకొచ్చింది. మామ నన్ను లైంగిక వేధింపులకు గురి చేశాడు అని కోడలు చెబుతోంది. నువ్వు నా 4వ కూతురివి అంటూనే నాతోనే పిల్లల్ని కనాలి అని అనేవాడు అని అతని కోడలు ఆరోపిస్తోంది. అత్తమామలు ఆడపడుచులే ఈ సమస్యకు కారణమని చెప్తోంది. అత్తమామలు ఆడపడుచుల నుంచి ప్రాణహాని ఉంది అని అంటోంది. బాధితురాలి ఫిర్యాదుతో అత్త, మామ, భర్త సహా 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒకసారి సీతారామయ్య కోడలు ఏమంటుందో చూద్దాం. కూడా వినట్లేదు కనీసం. దానివల్ల ఇంత జరిగింది అసలు, లేకపోతే నా జీవితం ఇలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే బయట అందరికి కూడా నాకు 4వ కూతురు అని చెప్పేవారు. లోపలికి వచ్చేమో నన్ను నమ్ముకో అని చెప్పేవారు అనమాట. అది కరెక్ట్ కాదండి. ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం, నాతోటి పిల్లల్ని కనాలి, అది చాలా తప్పండి. ఆ విషయం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. స్వామివారు మరి ఇప్పుడు ఎందుకు బయటపడ్డారో నాకు తెలీదు. ఇన్నాళ్ళు నేను లాస్ట్ మంత్ ఫైల్ చేశానండి. అంటే ఇంత అవ్వాలని కాదు, మా వారు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, మంచిగా మేమిద్దరం హ్యాపీగా ఉండాలనే తోటి నేను కేసు పెట్టాను. ఇంత రచ్చ చేయాలి అట్లా ఏం లేదు నాకు. ఇంకొకటి, మా అత్తగారు కూడా ఒక ఆడదయ్యుండి నా మొగుడి మీద నువ్వు మోజుపడ్డావు అని చెప్పడం అనేది చాలా తప్పండి. ఆవిడ చెప్పు తీసుకొని వచ్చి నాకు చెప్పే చూపించారండి. ఇట్లా జరుగుతుంది నాకు అని చెప్తే ఆవిడ చెప్పు చూపించింది. మినిమం పోనీ కోడలుగా కూతురులాగా నాకేమీ చూసుకోక్కర్లేదు వాళ్ళేమి. ఒక ఆడపిల్లని మినిమం చూస్తుంటే నా పరిస్థితి ఇప్పుడు ఇట్లా వచ్చిండేది కాదు. నేను 1.5 సంవత్సరం అయిందండి. ఒక్క సింగిల్ మెసేజ్ కూడా నాకు వాళ్ళ నుంచి రాలేదు. మా వారి దగ్గర నుంచి ఒక్క సింగిల్ మెసేజ్ కూడా నాకు రాలేదు. ఓపిక పడుతున్నాను అంతే. నేను ఎప్పటికైనా సరే కాపురం చక్కబడుతుందా అనే హోప్ తోటి ఉన్నా. ఇంత జరిగింది. ఇప్పుడు టీవీలో కూడా స్క్రోలింగ్స్ అవి అవుతున్నాయి, సస్పెండ్ అయ్యారు అది అని. మరి ఆ విషయాలన్నీ కూడా నాకైతే ఏం తెలీదు, దేని గురించి సస్పెండ్ అయ్యారు అనేది. ఒక్కటే, నా కాపురం నేను చక్కదిద్దుకున్నా అనే ఉద్దేశంతో ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము లాస్ట్ మంత్ వెళ్ళామండి. ఆషాఢంలో వెళ్ళాం. ఆషాఢం ఎండింగ్ లో ఏదైతే అదైంది ఇంకా అక్కడే ఉందాం అని చెప్పి అసలు చాలా దారుణంగానే అవమానించారు. లోపలికి కూడా కనీసం మా నాన్నగారిని కూడా రానివ్వలేదు. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు కలిసి వెళ్ళామన్నమాట. ఇంకేదైతే అదైంది అదే ఇంట్లో ఉంటానని చెప్పడం తోటి మా నాన్నగారు నన్ను తీసుకుని